పరలోకం ఎలా ఉంటుంది తెలుసా? పరలోకం అంటే తన దాసుడు ఆయన ముఖమును అలా చూస్తూ ఉంటారట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాస్తాడు 4వ వచనంలో, దేవుణ్ణి నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా చూస్తావు తెలుసా? కొన్ని కోట్లు 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 ఎకరాలు 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 కలిగిన విస్తీర్ణం కలిగినటువంటి మహాకాశములు మించిన ఆకాశము కలిగినటువంటి ఆ మహాలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నటువంటి స్థానంలో, ఆ పరలోకంలో నువ్వు ఎక్కడ నుండి ఇలా చూసినా ఆయన నీకు అనిపిస్తాడు. అది పరలోక నిర్మాణం. పరలోకం అసలు కన్స్ట్రక్షన్ తెలియదు. మన ఇక్కడ భూమి మీద ఎలా తండ్రి ఎక్కడో ఉంటాడు, ఈ కొడుకు ఇక్కడ ఉంటాడు, ఆ కూతురు ఎక్కడ ఉంటుంది, ఇంకో చిన్న కూతురు ఎక్కడ ఉంటుంది, పెద్ద కొడుకు ఎక్కడ ఉంటాడు, చిన్న కొడుకు ఎక్కడ ఉంటాడు, ఆ బంధువులు వేరే గదిలో ఉంటారు, ఇంకో గదిలో ఉంటారు, ఎవరెవరు చూసుకోవడానికి కాదు, అందరూ కలవాలంటే అక్కడికి వెళ్ళాలి. స్వర్గం అలా లేదు, ఆయన కన్స్ట్రక్షన్ అలా లేదు. ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనము చూసేటట్లుగా ఆయన కన్స్ట్రక్షన్ చేశాడు. అది పరలోకం అంటే. అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఎటు వెళ్ళినా ఆయన చూస్తాడు. ఇక్కడ చూసిన ఆయన అక్కడ నువ్వు వదిలేస్తాడా? పర్లేదా, గదిలో ఉంటాడు, మంచోడు, ఇంకా పాపాలు చేయడానికి ఇక్కడ అవకాశం లేదని వదిలేస్తాడు అనుకున్నావా? నో.